కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ సూర్యనారాయణపురంలో శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. పంచభూతాల సాక్షిగా ఆకాశమంత పందిరిలో భూదేవంత పీఠపై వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తెల్లవారుజామున తీర్థపు బిందెతో స్వామివారి ఆలయ ప్రవేశంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మేలుకొలుపు సేవ, సప్త నదీ జలాభిషేకం, పంచామృత అభిషేకం, నిత్య అర్చన, మంగళహారతులు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఉదయం ధ్వజారోహణం, విశేష హోమాలు నిర్వహించి ఐశ్వర్యం, మోక్షం, సకల కార్యసిద్ధి కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తల ఆధ్వర్యంలో మంచి ముత్యాల తలంబ్రాలు, 9 రకాల పండ్లు, పుష్పాలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. జీలకర్ర, బెల్లం శిరస్సుపై ధరింపజేసి బ్యాండ్ మేళాలు, కోలాటాలు, తీన్మార్ వాయిద్యాలు, బాణాసంచా మధ్య స్వామివారి దివ్య కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ధర్మకర్తలు, యజ్ఞకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకున్న భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతున్నాయని తెలిపారు. కళ్యాణ తలంబ్రాలు శిరస్సును ధరించిన వారికి త్వరలోనే వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసమని అన్నారు. కళ్యాణాన్ని తిలకించిన భక్తులకు తలంబ్రాలు, ముత్యాలు, ప్రసాదం పంపిణీ చేయడం జరిగిందన్నారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారని తెలిపారు. మన గ్రామంలో ఉన్నటువంటి పెద్ద దేవాలయం, మూడు దేవాలయాలతో కూడా ఈ ఆంధ్రాక్షని సమర్పిస్తూ తరువాత కాలంలోని ముత్యాల తలంబ్రాలు అనేటువంటివి సమర్పించడం జరుగుతున్నది. ఈ ముత్యాల తలంబ్రాలు మన వెంకటేశ్వర దేవాలయంలో కూడా గతంలో ప్రారంభించడం జరిగింది. అలాగే మొట్టమొదటిసారి ఏదైతే ముత్యాలు స్వామివారికి సమర్పించామో అవి నేటికి కూడా ప్రతి సంవత్సరం కూడా వేయడం అనేటువంటిది జరుగుతున్నది. దాంతోపాటు కొత్తగా దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి నవలక్ష్మణారెడ్డి గారి అబ్బాయి నుండి పద్మాలక్ష్మణారెడ్డి గారు దంపతులు, వారి దంపతులు ఈ యొక్క కొత్త ముత్యాలు ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి వారు సమర్పించుకున్నారు. ముందుగా స్వామివారికి మొట్టమొదటిసారిగా సమర్పించినటువంటి తలంబ్రాలు సమర్పించి ఆ తర్వాత ఈ సంవత్సరం కొత్తగా తీసుకున్నటువంటివి వేయడం జరుగుతుంది. అందరూ కూడా ఒకసారి దర్శించుకోండి.